హలో మావా, నేను చస్తా. గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? హలో మావా, నేను చస్తా. ఎక్కడున్నావు చెప్పు, 5 నిమిషాల్లో వస్తా. మా ఇంటి దాబా మీద ఉన్నా, త్వరగా వచ్చి, లేకపోతే ఖచ్చితంగా చస్తా. సరే, అప్పటిదాకా ఓపిక పట్టుకు వస్తా. సర్లే కానీ ఈసారి ఏమవుదాం అనుకుంటున్నావు? నువ్వు త్వరగా రాకపోతే శవన్ అవుదాం అనుకుంటున్నా. హలో హలో, వీడేనండి నాగేంద్ర. చిరునవ్వుకి చిరునామాలు అంటాడు, కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్. వీడికి ఎన్నో కష్టాలు, అవి పక్కన వాళ్ళకి సుఖాలు. సో వీడితో ఆడుకుంటూ ఉంటారు. ఇంతకీ నేను ఎవరనేగా ఆలోచిస్తున్నారు? నేను షార్ట్ ఫిల్మ్ క్రియేటర్నండి. మధ్య మధ్యలో వస్తానే, నన్ను కొంచెం గుర్తెట్టుకోండి. సరే, 5 minutes ఉంది. నేనెవరో మీకు చెప్పలేదు కదా. సరే పదండి, నేనెవరో చూద్దాం. 10th అయిపోయాక అందరూ ఏం తీసుకుంటావు అని అడుగుతుంటే, కుదిరితే కప్పు కాఫీ తీసుకుంటా, మీరు ఇస్తే అప్పు కూడా తీసుకుంటా అని చెప్పలేక ఇంట్లో నుంచి బయటికి రావడం మానేసి, ఇంట్లో బోరు కొడుతుంటే సినిమాలు చూడడం మొదలెట్టా. వెంకటేష్ ధర్మచక్రం చూసి లాయర్ అవుదాం అనుకున్నాను. చిరంజీవి ఠాగూర్ చూసి టీచర్ అవుదాం అనుకున్నాను. కింగ్ నాగార్జున డాన్ చూసి డాన్ అవుదాం అనుకున్నాను. బాలయ్య బాబు సింహా చూసి ఆ పాపు డాక్టర్ అవుదాం అనుకున్నావు అంతేగా? అంతేలే, మీ అందరికీ నా లైఫ్ అంటే ఎగతాళిగానే ఉంటుంది. నువ్వు బాధపడకపోయా. తాళ్ళలేని ఆడది, తాడులేని మగాడు అందరికీ లోకే. అర్థం కాలా? మెడలో తాళ్ళలేని ఆడదన్నా, మొత్తాళ్ళలేని మగాడన్నా ఈ పాట ప్రపంచానికి లోకే. సర్లే, నెక్స్ట్ ఏమైంది? ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎంబీసీ తీసుకున్నాను. నచ్చక 6 months తర్వాత బైపీసీ తీసుకున్నాను. చదవలేక 3 months తర్వాత ఎంపీసీకి అతి కష్టం మీద మారా. అలా ఎలాగోలా ఇంటర్ ఎంపీసీలో కంప్లీట్ చేశాను. ఇంటర్ అయిపోగానే ఇంజనీరింగ్ గురించి ఇంట్లో డిస్కషన్ స్టార్ట్. సో మెకానికల్ అన్నా, ఫ్రెండ్ చెప్పాడని సివిల్ అన్నా, పక్కింటి అమ్మాయి చెప్పిందని సిఎస్సి అన్నా. చివరగా ఈజీ ఫిక్స్ అయ్యా. తర్వాత 1 year తర్వాత స్లైడ్ అయ్యి త్రిబుల్ ఈ తీసుకున్నా. ఇక మిగిలింది కెమికల్ అన్నాక మీ ఫీలింగ్ అర్థమైంది. ఆ లైఫ్ అంటే అందరికీ నవ్వులాటగానే ఉంటుంది. అలా ఎలాగోలా అతి కష్టం మీద ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. ప్లేస్మెంట్ అవ్వకపోవడంతో జాబ్ స్విచ్చింగ్ స్టార్ట్ చేశాను. కానీ సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలని మనసులో ఎక్కడో చిన్ని ఆశ. సరే గాని ఈ గొడవలోని ఎందుకు? చిన్నప్పుడే చదువు సంధ్యల మీద శ్రద్ధ పెట్టచ్చు కదా. అసలు ఈ గొడవలన్నీ ఆ సంధ్యా శ్రద్ధల వల్లే. వావ్, 2 cute love stories. No, my 2 lovely life histories. లైఫ్ హిస్టరీసా? ఏంటి భయ్యా, చెప్పు. మై ఫస్ట్ లవ్ స్టోరీ. మిర్చిలో ప్రభాస్ లాంటి నన్ను ప్రేమిస్తేలో భరత్లా చేసిన మై ఫస్ట్ లవ్ ఫోర్జరీ. అందరి లవ్ స్టోరీలు విని విని నా లైఫ్లో కూడా ఒక లవ్ స్టోరీ ఉంటే బాగుందనుకున్నప్పుడు తగిలింది ఆ సంధ్య. అది 10th class. నేను మా స్కూల్ ఫస్ట్. నన్ను కదిలించి, మాట్లాడించి, ప్రేమించి, కాదు ప్రేమించినట్టు నటించి, వంచించి, నన్ను చదవకుండా చేసి, నన్ను ముంచి, ఫైనల్గా 10th ఫైనల్లో నన్ను మించి స్కూల్ టాపర్ని పెంచుకుంటూ వెళ్ళిపోయి, దాంతో జలుబు వచ్చిన మందు తాగని నేను మందుకు బానిసయ్యాను. మందు అలవాటు చేసుకున్నాను. కొన్నాళ్ళకు పొరపాటుని తెలుసుకున్నాను. తర్వాత స్టడీస్పై శ్రద్ధ పెట్టాను. అప్పుడే పరిచయం అయింది శ్రద్ధ. మా పక్కింటం చాలా బాగుంటుంది. పరిచయం నుంచి ఫ్రెండ్స్ అని, లవ్ అని అప్పులాగా పెరిగిపోయింది. దానికి వందల రీఛార్జులు, ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ ఛార్జులు, మూవీకి వెళ్తే టికెట్లు, స్టేటస్ పెడితే కామెంట్లు, పిక్ పెడితే లైక్లు, దాని ఫ్రెండ్ బర్త్డే కూడా కాస్ట్లీ కేకులు. అలా మా లవ్ 3 రిజిస్టర్లు 6 కెపాసిటర్లా సాగిపోయింది. అప్పుడే అది వేరొకరితో తిరగటం చూసి నా గుండె తరుక్కుపోయింది. 1 fine rainy day 143 చెప్పి అమ్మయ్య అనుకునే లోపే అన్నయ్య అనేసింది. దాంతో కళ్ళు చుట్టూ లోకం రెండుగా తిరిగాయి. హలో మా, చెప్పిన ఫ్లాష్ బ్యాక్ చాలు కానీ కిందకి రా. రేయ్, మంచి ఫీల్ లో ఉన్నా, ఆగు వస్తున్నా. సరే. అంతే, విలువైన ఏటీఎం కార్డులో ఉండే నన్ను విజిటింగ్ కార్డ్ చేసేసి నన్ను వదిలేసింది. నేను ఇచ్చిన గిఫ్ట్లన్నీ విసిరేసింది. పోయింది. నా మనసులోంచి
మా పక్కింట్లోంచి మా ఊళ్ళోంచి పోయింది. ఎంతైనా సెకండ్ లవ్ స్టోరీ కదా, బాధ కూడా అలవాటైపోయింది. అప్పుడే ఈ లవ్ మీద ఉన్న రెస్పెక్ట్ కూడా పోయింది. రే మావా రారా. లోపల నాగేంద్ర ఉన్నాడు తెలుసా అండి? లేకపోతే ఏంటది, నేను వస్తే ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఏం లేకుండా అది మళ్ళీ వస్తా. మామ వస్తున్నారా? చూసుకుందాం. వద్దులో తప్పైన తమ్ముడు బురదలో దొరికినట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? నీకు అదే ఎక్కువలేరా. సరే లోపలికి రావచ్చా? రా, నీకోసం వెయిటింగ్. ఏం తింటావా? తింటా కానీ దానికంటే ముందు నేను చెప్తే వింటా. ఇంత ప్రేమరా నేనంటే నీకు. నేను ఎక్కడికి పోలా, ఇక్కడే ఉంటా. ముందు తిను, తర్వాత మాట్లాడుకుందాం. అంటే తినచ్చు కానీ ఏం తినాలా అని. నీ అర్థం కాని మొహం చూస్తే అర్థమవుతుందిలే కానీ ఆ బ్యాగ్ లో బిస్కెట్ ప్యాకెట్ ఉంది, తీసుకొని తిను. బ్యాగ్ లోనా? బేసిక్ గా నాకు బిస్కెట్లు తింటాం ఇష్టం ఉండదు. ఈ బిస్కెట్లు అసలు ఇష్టం ఉండదు. ఓరియో అస్సలు ఇష్టం ఉండదు. ఏదో నువ్వు తినమన్నావు కాబట్టి తింటున్నా అంతే. సరే గాని ఓరియోలో చాక్లెట్ ఎక్కువ, క్రీమీ ఎక్కువ, రేట్ ఎక్కువ. అంతేలే, మా కష్టాలన్నీ మీకు కావడిగానే ఉంటాయి. కష్టాలు కామెడీ. జోకేస్తే ఉందిరా, ఎవరైనా అవుతాడు, కానీ కష్టాలు వచ్చినప్పుడు నవ్వేవాడే అసలైన మనిషి. సరే గాని కాసేపు మనం విప్పి మాట్లాడుకుందాం. మా అన్నస్సు. సరే గాని ఎందుకు చేద్దాం అనుకుంటున్నావు? ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు, బయటికి వెళ్ళి మాట్లాడుతుందా? మావా ఈ సినిమాలు చూసి పిచ్చెక్కేలా ఉందిరా. నేను డైరెక్టర్ అవుతా, నేను ఫిక్స్ అయ్యా. నీ మాటలు విని విని నేను వెక్స్ అయ్యా. మొన్నే పోలీస్ అన్నావు, నేను డాక్టర్, వాళ్ళు డైరెక్టర్. నా క్లారిటీ వచ్చింది. డైరెక్టర్ నా మనసుకు నచ్చింది, ఊహించుకుంటే ఆనందాన్ని ఇచ్చింది. నచ్చింది. మొన్న నువ్వు లాయర్ అవుతా అంటే మీ అమ్మ రక్తం వచ్చేలాగా ఇచ్చింది. జోకేసా అని చెప్తేనే ఒక గ్లాస్ వాటర్ తెచ్చి ఇచ్చింది. ఇంకోసారి ఇలాంటి జోక్ లేదని వార్నింగ్ కూడా ఇచ్చింది. మావా నాకేం చేయాలో పాలు పోవట్లేదురా. పాలు కాఫీలు ఇప్పుడు ఎందుకులే కానీ ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీకు అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు చెప్పింది నచ్చక కాలం లేక ఒప్పుకున్న మంత్రుల్లాగా మా బాబు చెప్పింది నచ్చకపోయినా ఒప్పుకో తప్పట్లేదురా. రాత్రి నిద్ర పట్టట్లేదు. దోమలు ఎక్కువై కాదు, ఆలోచనలు ఎక్కువై. ఎక్కడ దక్కాలన్నది కావకుండా పోతుందని బాధగా ఉందిరా. లుక్, నీకోటే చెప్తున్నా, వెన్ యూ కాంట్ హియర్ వాట్స్ ద యూజ్ ఆఫ్ బ్లడీ హియర్? ఏంటి? నీ బ్రతుకు నీకు నచ్చినట్టు బ్రతకలేనప్పుడు నీకో బ్రతుకుండే ప్రయోజనం, నువ్వు బ్రతుకుండే లాభం. Look, I agree. Life will be awesome when your passion becomes your profession. నాకు తెలుసు. అలా అని చేస్తావా? ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి. ఇందాక దారిలో నీకు నచ్చపోయినా వాడెవడు చెప్పిన దానికి నువ్వు కన్విన్స్ అయ్యావు. చెప్పే దాంట్లో ఉంటుంది. లైఫ్లో అన్ని ఈజీగా నీ దగ్గరికి రావు. కొన్ని దొరుకుతాయి, కొన్ని సంపాదించాలి, కొన్ని అయితే సాధించాలి. మోరోవర్ సాధించిన దానికే విలువ ఎక్కువ. నీకు విషయం చెప్పమంటావా? కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం గురించి ఆలోచించే కంటే సొల్యూషన్ గురించి ఆలోచించడం బెటర్. రే నా దగ్గర ఐడియా ఉంది. నా దగ్గర బిఎస్ఎన్ఎల్ ఉంది. ఆ పరాని పెచ్చపంచులు వెళ్ళి షార్ట్ ఫిల్మ్ లో పెట్టుకో. షార్ట్ ఫిల్మ్ అంటే గుర్తొచ్చింది, నేను షార్ట్ ఫిల్మ్ రాసుకున్నాను. సేమ్ నీ స్క్రిప్టే,
నీకు అది చూపిస్తా పా. ఇదేనా మా షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్? బాగానే ఉందిగా. రే ఇదే నేను రాసుకున్న షార్ట్ ఫిల్మ్, సేమ్ నీ స్టోరీ. ఒక డైరెక్ట్ అవుదాం అనుకుంటాడు, ఇంట్లో వాళ్ళకి చెప్పలేక చచ్చిపోదాం అనుకుంటాడు. లాస్ట్ ఛాన్స్గా ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి ఎలా ప్రయత్నించాడు అనేది కథ, ఏమైంది అనేది స్టోరీ. నువ్వేం చేస్తావు అంటే ఈ డైలాగ్స్ అన్నీ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఏమంటావు? కానీ భయంగా ఉందిరా. అవసరం అంటావా? మా ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతారేమో. నీకు ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోరా. ఫీల్ అవ్వకుండా ఏ ప్రాబ్లం హీల్ అవుతురా. ఒకటి చెప్తా, వీలైతే ఈ మ్యాటర్ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయి. లేదంటే వాళ్ళు చెప్పిన జాబ్ ఒప్పుకొని ప్రతిరోజు రాత్రి క్వార్టర్ కొట్టి ట్రై చేయి. అంతేగాని నా బ్రెయిన్ ఫ్రై చేయకు. సరే, నేను కన్ఫర్మ్ చేసుకుని రాత్రి కన్వే చేస్తా. ఇంకేం బెటర్ ఐడియా లేదా? ఇంత మంచి ఐడియా చెప్పినా ఎందుకు ఇంకా బెటర్ ఐడియా అడుగుతున్నావు? చాలదా నీకు ఇది? మనుషులందరూ అలానే ఉంటారు. ఐడియా ఇస్తే బిఎస్ఎన్ఎల్ కావాలంటారు, బిఎస్ఎన్ఎల్ ఇస్తే వోడాఫోన్ కావాలంటారు, వోడాఫోన్ ఇస్తే ఐఫోన్ కావాలంటారు. ఇచ్చింది వచ్చింది సరిపోదు, ఇంకా ఇంకా కావాలంటారు, ఇంకా ఇంకా కావాలంటారు. ఐ థింక్ ఇట్స్ గోనా వర్క్. ఐ డోంట్ థింక్ సో. ఇట్ విల్ వర్క్. ఎవరు వచ్చారు? నువ్వు వెళ్ళి చూడు. నేను ఫ్రెష్ అయ్యి మీ ఫాదర్ డ్రెస్ ఏదో వేసుకొని ఉంటా. ఎవరమ్మా? ఎవరు నువ్వు? సేల్స్ మెన్ సార్. బ్రషెస్, సోప్స్ ఇవన్నీ ఉన్నాయి, ఏమైనా కొంటారా సార్? వద్దమ్మా, వద్దు వద్దు వద్దు. బ్రాండ్ వాడినమ్మా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సార్ మదర్ హాస్పిటల్లో ఉన్నారు సార్, డబ్బులు అవసరమైనవి సార్. బీటెక్ అయిపోయినా సరే సేల్స్ మెన్ చేయాల్సి వస్తుంది సార్. హాస్పిటల్ తీసుకో, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. రే తలుపు తీరా రే, మా ఇంట్లో నీ డ్రెస్ చేంజ్ అయిందిరా. లెట్స్ డూ దిస్. అర్ధరాత్రి 12 గంటలు. తలుపు తీసి లైటు వేసి నిద్రపోతున్న అమ్మను చూసి ఒక నిమిషం ఆగి చేతిలో ఉన్న మంచినీళ్లను తాగి మళ్ళీ ఆలోచించి అవే మంచినీళ్లను తాగి దుప్పటి లాగి అమ్మను లేపి, ఇమాజినేషన్ వద్దు, నాతో మాట్లాడు. అర్థమైందా? కూర్చో. వీడేంటి మిడ్ నైట్ మీనింగ్ లేకుండా మాట్లాడుతున్నాడు అనుకోకపోతే మీతో మాట్లాడాలి. ఈ చర్చలు మిర్చి గురించో కుర్చీ గురించో కాదు, నా లైఫ్, నీ కొడుకు జీవితం గురించి. 20 years బ్యాక్ నన్ను కన్నారు. అప్పటి నుంచి నా గురించి ఎన్నో కళ్ళు కన్నారు. నేను అది కావాలి ఇది కావాలి అనుకుని ఉంటారు, వివరాలు కనుక్కొని ఉంటారు. అమ్మా, నా లైఫ్లో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, అంతెందుకు ప్రతి క్షణం మీరు నాకు ఇచ్చింది. మీరు ఎంతో కష్టపడి నన్ను కన్నారు. నేను ఎంతో ఇష్టపడి ఒక కల కన్నా. డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నా. ఇది నేను మీకు చెప్పట్లా, అడుగుతున్నా. చెప్పడం అంటే నేను కన్ఫర్మ్ చేసుకుని మీకు ఇన్ఫార్మ్ చేయటం, అడగటం అంటే మీకు ఇన్ఫార్మ్ చేసి నేను కన్ఫర్మ్ చేసుకోవటం. నా లైఫ్లో ఏదైనా మీడియేషన్. నువ్వు ఒప్పుకుంటే నా ఈ కళ నెరవేర్చుకుని జీవితంలో హ్యాపీగా ఉంటా. కాదంటే తప్పుకుని చెప్పిన జాబ్ ఒప్పుకొని నా ఈ కళ పీడకల అనుకొని జీవితాంతం జీతం కోసం పనిచేస్తూ హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాను. లాస్ట్గా ఒక మాట, డైరెక్టర్ అవటం నా కళ, నాలో ఉంది ఆ కళ. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక నిర్ణయం మీదే. నువ్వేం చేస్తావంటే ఇదే యాక్చువల్ మీ మదర్ వాళ్ళకి చెప్పి. భయం వేస్తుందిరా. ఆశ ఉంటే సరిపోదురా, సామర్థ్యం పట్టుదల కూడా ఉండాలి. ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకో. భయపడు, బయటపడదు. సరే కానీ బాగా లేట్ అయింది, నేను వెళ్ళిపోతా. నువ్వు ఒకసారి బయటకు వెళ్తే డ్రెస్ మార్చుకుంటా. చూద్దాం. అంత ఓవర్ యాక్షన్ ఉంటుంది రే.
చాలు నీ వల్ల గేమ్ బొక్క. ఏంట్రా షార్ట్ వేసుకొచ్చావు? షార్ట్ ఫిలిం కదా, అందుకే షార్ట్ వేసుకోవచ్చు. షార్ట్ ఫిల్మ్ అని షార్ట్ వేసుకొచ్చాడంట. సీరియల్ అయితే సీరియస్ గా వస్తాడా? వీడి సచిన్ లో నా సెహవాగు. సరే కానీ నేను రాత్రి మీ మదర్కి చెప్పావా? ఏమన్నారు? ఏమైంది? ఒప్పుకుందిరా, కానీ నేనేం చెప్పకుండా ఒప్పుకుంది. అంటే నేను క్వశ్చన్ చెప్పలేదన్నమాట. నేను రాకముందు ఒకసారి జూమ్ చేసుకో. నేను వచ్చాక ఒకసారి జూమ్ చేసుకో. నువ్వు రూమ్ బయటికి వెళ్ళాక ఒకసారి జూమ్ చేసుకో. సరే కానీ ఇదిగో వీడియో చూడు. డైరెక్టర్ అవటం నా కళ, నాలో ఉంది ఆ కళ. ఇంతకీ అలా ఎలా ఎలా? హౌ పాసిబుల్ దిస్ లైక్? సమ్ టైమ్స్ పాసిబుల్. ఇలాంటి వాటికి నా కాలు పట్టుకుని అంటే చేయకే, నాకు నచ్చదు. అబ్బో ఫ్రెండ్. ఇంతకీ షార్ట్ ఫిల్మ్ పేరు పెడదాం అనుకుంటున్నావు? అది కాదురా. నాగేంద్ర 2 నిమిషాలు లాగు, టైటిల్స్ అయిపోయాక నీకు కొన్ని సీక్రెట్స్ చెప్పాలి. మీ మదర్ ఒప్పుకున్నారన్నావు కానీ ఒప్పుకున్నాక ఏమన్నారా? మా మదర్ ఏమన్నారంటే 12ంటికి 12ంటికి నాకు చెప్పావు. వద్దంటే ఆగుతావా? కాదంటే ఊరుకుంటావా? అవ్వు, డైరెక్టర్ అవ్వు, కానీ నీ పెదవిపై చిన్నవ్వు పోదని, కంట్లోంచి కన్నీరు రాదని నాకు మాట ఇవ్వు, సరేనా? అది థ్యాంక్స్ రా మావా, నన్ను ఎలాగోలా డైరెక్టర్ చేసావు. మావా సెంట్లు సలాలు అమ్మితేనే అప్పులకి వడ్డీలు కూడా తీరట్లేదు. అలాంటిది సెంటు బాటిల్ అమ్మే అమ్మని కాపాడతా అంటే నువ్వు ఎలా నమ్మావురా? అంటే వాంతి పంపించింది కూడా. వాడు మా ఫ్రెండేరా. నేను బయటికి వెళ్ళేటప్పుడు రమ్మన్నాను, వాడేమో రాత్రి ఎప్పుడు వచ్చాడు. నువ్వు ఆ విషయం గుర్తుపట్టలేదు. అంతేకాదురా, మా ఫ్రెండ్ వచ్చి బెల్లు కొట్టాడా, అప్పుడు నువ్వు తలుపు తీయడానికి బయటికి వెళ్ళావా, అప్పుడు రూమ్ లో కెమెరా పెడదాం అనుకున్నా. పెట్టే ప్రాసెస్ లో నువ్వు మధ్యలో వచ్చి నేను ఎక్కడ రెడీ హ్యాండెడ్ గా దొరికిపోతానేమో అని భయం వేసి మీ ఇంట్లో డిఫ్రెష్ అవుతానని చెప్పా. కేవలం నీకోసం మీ ఇంట్లో మీ ఫాదర్ లుంగి కూడా కట్టుకున్నారా? మామా ఇలా చేస్తే పేరెంట్స్ ఒప్పుకుంటారండి, నీకెలా తెలుసురా? ఆఫ్టర్ ఆల్ 1000 రూపాయలు పెట్టి వస్తువుని కొన్న వాళ్ళే దాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటారా. అలాంటిది నిన్ను కన్నవాళ్ళురా. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విని భయపడి నువ్వు మూవీ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతా అంటే వద్దంటారే తప్ప నీ లక్ష్యానికి అడ్డనడంగా వాళ్ళకి నీ మీద కక్షే ఉండదురా, ప్రేమే ఉండేది. పేరెంట్స్ ఎందుకు రా దారుణంగా మోసేస్తున్నావు? రే మన పేరెంట్స్ కూడా ఈ షార్ట్ ఫిల్మ్ చూస్తారు కదరా, వాళ్ళకి 4 బిస్కెట్లు వేసినట్టుంటుందని.